దేవుని యొక్క మెస్సయ్య ఈ లోకానికి పరిచయం చేయబడే క్రమంలో నేనే నీ గర్భవాసంలో దావీదు సంతానంగా రాబోతున్నాను, రాజవంశం పుట్టబోతుందని చెప్తే దయచేసి గమనించండి, సాతానికి అర్థమైంది. సాతానికి దేవుడు డిక్లేర్ చేసేదాకా సాతానికి గుర్తు తెలీదు. దేవుని ప్లాన్ సాతానికి తెలీదు, దేవుడే చెప్పాలి. నేను చూడు దావీదా నీ సంతానంలో నేను రాబోతున్నానంటే అప్పుడు సాతాను అలర్ట్ అయ్యి అటాక్ 1 ఎక్కడ చేశాడు? సేతు దగ్గర చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా అండి? దావీదు వంశం మీద టార్గెట్ జరిగింది. రాజవంశంలో పుట్టిన, దయచేసి గమనించండి, రాజవంశంలో పుట్టిన ఆ యొక్క రాజవంశీకుల్లో నుండి ఒకరోజు ఒకే ఒక్కడు ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతున్న సందర్భంలో అహజ్యా అనే వ్యక్తి తన యొక్క వివాహ ప్రక్రియను చూసినట్లయితే ఎంతో దుర్మార్గముగా తను జీవిస్తున్న సందర్భంలో తన తల్లి అతల్య, తను ఎవరు అంటే ఆహాబ్ యొక్క కుటుంబీకురాలు. ఈమె చూసి ఏం చేసిందంటే సాతాను ఈమె ద్వారా రాజ్యవంశంలో ఉన్న బిడ్డలందరినీ నరికి చంపేమని చెప్పేసరికి అహజ్యా మరణించాడని చెప్పిన వార్త జీర్ణించుకునే లోపు తన తర్వాత ఎవరు కూడా ఉండకూడదని చెప్పి రాజ కుటుంబీకులందరినీ ఊచకోత కోసి చంపించేసింది. ఒక్కొక్కరి శవం అక్కడ రాజవంశీకులందరూ కూడా రక్తసిక్తమై ఏర్లు పారుతూ ఉంటే బహుశా సందర్భంలో దేవుని వాక్యం తెలిసిన వారందరూ బాధపడి ఏమనుకున్నారు తెలుసా? దేవుడు దావీదు వంశంలో వస్తానని చెప్తే ఇక్కడ అందరు బిడ్డలందరూ ఏమైపోయారు? అసువులు పాసారు, రక్తము ఏరులై పారుతూ ఉంది. దేవుని ప్రణాళికలను ఏమైనాయి? నాశనం అయిపోయాయి. ఇది కథకు ఒక భాగం అయితే, కథకు ఇంకో భాగంలో వీరి అత్తగారు అచ్చ యొక్క సహోదరి తను వెంటనే వెళ్ళింది. ఆ జెహోషిబ వెళ్ళి అక్కడ ఏదో చిన్న కొర ప్రాణంతో శబ్దం వినిపిస్తూ ఉంటే ఈ శవాల దిబ్బను ఒక్కొక్కటి ప్రయత్నిస్తూ ఉంది. ఆవిడ దూరం వెళ్ళి చూస్తే ఒక శవాల దిబ్బ దగ్గర చిన్న కొర ప్రాణంతో చిన్న పసిపుందు శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ పసిబిడ్డను తీసుకుంది, ఎవ్వరికి కనిపించకుండా గుట్టు చప్పుడు కాకుండా నేరుగా దేవాలయంలోకి తీసుకెళ్ళిపోయింది. దేవాలయం తీసుకెళ్ళి అక్కడ దేవుని యొక్క మందిరంలో ముఖ్యంగా లోపటి గదిలోకి తీసుకెళ్ళి అక్కడ బిడ్డని దాచిపెట్టింది. కాలం గిరున తిరిగింది. చూస్తుంటే 6 సంవత్సరాలు జరిగిపోయాయి. ఆ 6 years అయిపోయిన తర్వాత అప్పుడు డిక్లేర్ చేయబడింది. ఏం తెలుసా? యాజకుడు డిక్లేర్ చేస్తున్నాడు, దావీదు వంశం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకుండా దేవుని దర్శనం అంతా కూడా కుప్పగూలిపోయింది అనుకుంటున్నారు కదా, క్రిస్మస్కి ఇంకా పునాది లేకుండా సాతాను ఊచకోత కోసాడు అనుకుంటున్నారు కదా. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా, మరొకసారి చెప్తున్నాను, గాడ్స్ ప్లాన్ ఈజ్ అపాయింటెడ్ విత్ మై చిల్డ్రన్. నా బిడ్డలతో నా ప్రణాళిక ఎప్పటికీ మార్పు చెందలేదు, ఎప్పటికీ రూపు మాపు పడలేదని చెప్పి డిక్లేర్ చేసి ఆ జోసయ్యను, ఆ యొక్క యోవాష్ అనే కుమారుని ఆ మొట్టమొదటిగా రాజుగా ఏం చేశారండి? డిక్లేర్ చేశారు. ఇంకా సాతాను కన్ఫ్యూజ్, ఏం చేయాలి? అటాక్ ఇక్కడ నుంచి ఇక్కడ అటాక్ చేస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన బిడ్డలతో అపాయింట్మెంట్ పెట్టుకున్నాడు. ఈ సింగపూర్ ప్రాంతాన్ని కదిలించాలని దేవుడు ఇష్టపడి 2025 ద 9th anniversary ముఖ్యంగా యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ద్వారా ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సంబరాల్లో తన బిడ్డలతో దేవుడు ప్రణాళికను తుడిచేయాలని సాతాన్ యొక్క విశృంఖల దాడి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా దాడి చేస్తూ వచ్చాడు. చివరికి సాతాన్ అనుకోడు, ఇలా కాదు, లాస్ట్ అటాక్ కానీ ఈసారి భయంకరమైన అటాక్ చేస్తాను. దేవునికి కోపం రేకెత్తించేటట్లు జెకోన్యా అనే ఆఖరి కుమారుడు రాజవంశంలో ఉన్న వాడిని తీసుకొని ఇప్పుడు ఎలాగైనా సరే వీని ద్వారా భయంకరమైన పాపాన్ని దేవుని గుండె ఖాయమైపోయి దేవుడే శాపం పెట్టేటట్టు చేయాలని చెప్పి ఆ భయంకర రెచ్చగొట్టడం ఆరంభిస్తే జెకోన్యా రాజు ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో ఒక ప్రాఫెసీ రిలీజ్ అయింది. దయచేసి వినండి. ఈరోజు ఒక దుర్వార్త తిన్నావా? వినకూడని వార్త తిన్నావా? దేవుడు నా పట్ల ఎన్నో ప్రణాళికలు, ఈ యొక్క పాశ్చాత్య ప్రాంతానికి వచ్చాను, ఈ సింగపూర్ దేశానికి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో ఏం జరిగిస్తున్నాడండి? ఇన్ని దుర్వార్తలు వెంబడి దుర్వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఈ రాత్రి ఒక శుభవార్త అన్నారు కదా, నాకేమైనా నిరీక్షణ ఉందా అని ఎదురు చూస్తున్నావా ప్రియ సోదరి సోదరా? ఆ సందర్భంలో ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఒక భయంకరమైన శాపం. ఏం శాపం తెలుసా? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం, ఈ వంశంలో, జెకోన్యా వంశంలో ఇక రాజు పుట్టడో, రాజు ఉండడు, వీరి ఐశ్వర్యం అంతా కూడా పేదవాళ్ళు అయిపోతారు, వీరి యొక్క వంశం అంతా నాశనం అయిపోతుంది, ఇక రాజు రాడు, సింహాసనం మీద కూర్చుండేవాడు ఉండడు, ఈ యొక్క తరం అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి డిక్లరేషన్ చెప్పేశారు. ఆ వార్త పట్టుకొని చూస్తే అన్ని కోటి ఆశలన్నీ కూడా కాలగర్భంలో మునిగిపోయాయి, ఆశలన్నీ కూడా సమాధి అయిపోయాయి. ఇక జీవితంలో క్రిస్మస్ చూడము, ఇంకా శుభవార్త రాదు అని ఒకసారి చరిత్ర ముగిసింది. అప్పుడు చెప్పిన శాపం నిజంగానే నెరవేరింది. అపర కుబేరులు, సంతోషంగా ఐశ్వర్యవంతులైన రాజులందరూ కూడా
చివరికి ఐశ్వర్యం అంతా కోల్పోయి బికారీలుగా అయిపోయారు, కడుపేదలుగా అయిపోయారు. ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి. రెండోది పొజిషన్ పోయింది, పవర్ పోయింది. సి వెన్ ఎ మ్యాన్ లూజెస్ బోత్ ఆఫ్ దిస్, వెన్ ఎ డైనాసిటీ లూజెస్ బోత్ ఆఫ్ దిస్, దే విల్ బికమ్ నేమ్లెస్. చరిత్రలో అజ్ఞాతహీనంలోకి వెళ్ళిపోయారు. చివరికి రాజవంశం ఉండాల్సిన వీరు రెండు కోల్పోయారు. పొజిషన్ పోయింది, పవర్ పోయింది, ఆస్తి పోయింది. ఆ రాజ సింహాసనం కూర్చునేవాడు ఒక్కడు లేకుండా చరిత్ర గల్లంతైపోయింది. ఆ చరిత్రలోంచి పుట్టిన వ్యక్తే యోసేపు. దయచేసి వినండి. చరిత్ర నుంచి పుట్టిన వ్యక్తే యోసేపు. ఎంత పేదవాడైపోయాడంటే బైబిల్ సెలవిస్తుంది, హీ వాజ్ అ పూర్ మ్యాన్, హీ కుడెంట్ ఈవెన్ అఫోర్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ చైల్డ్ డెడికేషన్. ఇప్పుడు శపితమైన ఈ యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా అసలు రావాలి అంటే రాజ కుటుంబంలోనే యేసుప్రభు జన్మించాలి. మరి రాజ కుటుంబంలో యేసుప్రభు జన్మించాలి. రెండవదిగా శపితమైన ఈ యొక్క వంశంలో సింహాసనం మీద ఎప్పుడు కూర్చోడంటే మరి దావీదు సింహాసనం మీద కూర్చోబోయే రక్షకుడు ఏ రీతిగా పుడతాడు? దిస్ కర్స్ ఈస్ హ్యాంగింగ్ యాజ్ అ బిగ్గెస్ట్ హిండ్రన్స్ ఇన్ హిస్టరీ. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే దేవుడు దీన్ని బైపాస్ చేస్తూ చూడండి, when Satan attacks the plan, Satan does not know God has master plan. ఈ రాత్రి అపవాది బహుశా దేవుడిని పట్ల ఉన్న ప్రణాళికను పాడు చేశాడు అనుకుండొచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, అవర్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్ హ్యాస్ గాట్ మాస్టర్ ప్లాన్. హీ నోస్ హౌ టు ట్విస్ట్ ద ప్లాట్. స్టోరీని ఎలా కథ తిప్పాలో, కథ ఎలా మార్చాలో దేవునికి తెలుసు. స్టోరీ కట్ చేస్తే లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ కన్య గర్భంలో జన్మించాలనే మాట నెరవేర్పుకి, ఈ యొక్క కన్య గర్భంలో జన్మించాలి అంటే అప్పుడు మరియా ఎవరికి పుట్టింది తెలుసా? స్టోరీ డేట్ బ్యాక్ చేసి చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయము 31వ వచనంలో దావీదు కుమారుడిగా సొలొమోను వంశం ఒకటి ఉంది. అదే దావీదు కుమారుడుగా నాతాను వంశం ఒకటి ఉంది. ఇప్పుడు నాతాను జనరేషన్ల నుంచి డైరెక్ట్గా హెలీ పుట్టాడు. ఆ హెలీ యొక్క కుమార్తె ఎవరు తెలుసా? మరియా. ఇంకొక మాటలో చెప్పాలంటే అదే డేవిడ్. కానీ శపితం అయిపోయిన సొలొమోన్ తర్వాత జెకోన్యా వంశం నుంచి దేవుడు ఏ రూట్ ప్లాన్ చేశాడంటే మన భాషలో బైపాస్ రూట్ ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. నేరుగా అక్కడ పుట్టిన బిడ్డ ఎవరో కాదు మరియమ్మ, కన్యక మరియమ్మ. ఇప్పుడు ఈమెకి రాజవంశం ఉంది, కానీ శపితమైన ఈ యొక్క జెకోన్యా శాపం ఆమెకి